ఓం నమో నారాయణ. జై గురువాయూరప్పన్. శ్రీమన్నారాయణీయం 8వ దశకం. ప్రళయాంతర జగత్సృష్టి. సర్వేశ్వర, ప్రళయకాలంలో ఏర్పడి ఉన్న పద్మంలో బ్రహ్మ జన్మించెను. నీ స్వరూపము దర్శించాలనే కోరికతో అనేక సంవత్సరాలు తపస్సు చేసెను, అనేక యజ్ఞాలు చేసెను. అయినా నిన్ను దర్శించుకోలేకపోయెను, భయపడెను. అలాంటి బ్రహ్మదేవుని యందు నీకు అకారణ దయ కలిగి సర్వలోకాలకు నమస్కరించదగినది, ప్రసన్నమైనది, కోమలమైనది అయినటువంటి నీ ముఖపద్మం గల నీ దివ్య మంగళ సుందర మూర్తి దర్శనం కలిగించావు. భక్తుల ఆర్తిని పోగొట్టే స్వామి, నీకు నమస్కారమని బ్రహ్మ మళ్ళీ ఇలా అనసాగాడు. పశుపక్షి మనుష్యాదులైన ప్రాణవంతమైన యోనిలలో నీ ఇష్ట ప్రకారమే ప్రవేశించిన సుందర స్వరూపుడివి. ధర్మసేతువు అని ప్రసిద్ధి చెందావు. ఇంద్రియ విషయ సుఖాలను వదిలి నిరంతరం ఆత్మానుసంధాన భావంతో మహోత్తమంగా ఉంటావు. కాబట్టి పురుషోత్తముడువు అనే పేరుతో అలలారుతూ ఉంటావు. అలాంటి నిన్ను ఎల్లవేళలా స్తుతిస్తాను. భక్తులను పోషించి దోషపెట్టేవాడ, పరమపురుష, నిర్మల స్వరూప, సంసార భయమను పోగొట్టే దేవ, నీ పాదాలను ఆశ్రయిస్తాను. మహాభక్తితో నీకు ప్రణామములు అర్పిస్తున్నాను. మనయన, నిరంతర లోకరక్షక, నీవు పంచభూతాలను ప్రవర్తింపజేసే మహత్తర మాయాగుణ స్ఫురణతో ప్రయత్నపూర్వకంగానే నీవు చిక్కుకోలేదు. సమస్త లోకాలను నీ కుక్షిలో నిలుపుకున్నావు. నిరంతరం చంచలమైన సుందరమైన మహత్తర తరంగాలతో భయంకరమైన సముద్ర మధ్యలో శేషశయనం మీద యోగ నిద్రలో ఉంటావు. కొంతకాలమైన తర్వాత మేల్కొంటావు. ఆ సమయంలో నీ నాభి నుండి వచ్చిన పద్మంలో జన్మించిన నన్ను కరణాలతో కూడా 3 లోకాలను అసమానమైన ఐశ్వర్యంతో జనింపజేశావు. యదసుతుడా శ్రీపతి, నీవు జగత్తుకు అంతర్యామివి అవుతూ సృష్టికంతకు నీవు నీ ఐశ్వర్యంతో సాటిలేని సౌఖ్యానుభావాన్ని అందిస్తావు కదా. కమలనయన, నమస్కరించే వారికి ఇష్టుడవైన నీవు జ్ఞానబలంతో ఈ లోకాలను అన్నిటినీ సృష్టిస్తావు. వరదనయన, నాకు అలాంటి సృష్టి జ్ఞానం ప్రసాదించు. సృష్టి చేయాలనే కోరిక నా మనస్సులో గాఢంగా ఉంది. నా కర్మ కౌశలంలో బాగా ఆసక్తమై ఉంది. ఆ సృష్టి కర్మలో వైషమ్యం కలగటం చేత కలిగే పాపం తొలగటానికి తగిన ఉపాయం ఆలోచించు. సృష్టి కర్మలో ప్రవర్తించబోయే నన్ను దయతో కృతార్థుణ్ణి చేయగోరుతున్నాను స్వామి. నీ ఉదరంలో నుంచి జన్మించిన పద్మంలో నేనున్నాను. నీ అంశలో నిబిడీకృతమైన విశ్వాన్ని సృష్టిస్తూ అనేక విధాలుగా 4 ముఖాలతో పలికే వేద మంత్రాలను మంగళకరమై ఫలించేటట్లు భక్తులకు సత్ఫలితాలను ప్రసాదించే స్వామి, మా అందరి మీద దయ చూపించు తండ్రి. బ్రహ్మ సుందరమైన కళ్ళతో స్వామికి దయ కలిగేటట్లు వినయంతో సాష్టాంగ నమస్కారం చేశాడు. సర్వ జగత్తును సృష్టించాలనే ఆసక్తి గల నన్ను రక్షించటానికి నాకు ప్రత్యక్షమైనాడు కాబట్టి ఇంకా నిరంతరం దయతో నా దుఃఖం పోగొడతాడని తలించి ఈ రీతిగా బ్రహ్మదేవుడు తన మనసులో సంతోషపడ్డాడు. కేవలం తపస్సునందు ఆసక్తుడైన బ్రహ్మదేవుడు పద్మాక్షుడు, అంతలేనివాడు, సంపన్నుడైన గోవిందుని తన వాక్శక్తితో స్తుతించాడు. దేవతల నమస్కారాలు అందుకునే హరి ప్రసన్నుడై ప్రళయకాలంలో ఏర్పడిన అనేక జల ప్రవాహాల గల సముద్రాన్ని, సమస్త సృష్టిని స్థాపించదగిన కంటితో చూచాడు. శ్రీహరి అలా దర్శనం ఇచ్చి ఆర్తుడైన బ్రహ్మ కోరికను తీర్చాలని మనసులో అనుకున్నాడు. బ్రహ్మ మోహాన్ని నివారించే అమృతతుల్య వాక్కులతో ఆ శ్రీహరి ఇలా పలికెను. తప్పక చేయవలసిన నీ కర్తవ్యాన్ని వదిలేసినందున మనసులో కలిగిన దుఃఖాన్ని వదిలిపెట్టు. ఆ లీలలకు ప్రధానోపయోగమైన సృష్టి చేసే బుద్ధిని హృదయంలో ప్రవేశపెట్టి
తపస్సమాధి నిష్ఠతో భక్తితో నన్ను ప్రసన్నుణ్ణి చేసుకో, నీ కోరికలన్నీ తీరుతాయి. జనస్తుతుడా, నీవు చేసే తపస్సుతో జ్ఞాన వైభవంతో కనులకింపైన సృష్టి చేయవలసింది. అప్పుడు ఆ లోకాలలో వెలుగొందే నన్ను చూడగలవు. లోకాలచే స్తుతింపదగిన బ్రహ్మ, ఇప్పుడు నాలో జీవులు కోట్లాది నీకు తప్పక కనిపిస్తాయి. కర్రలతో ఉండే అగ్నివలే వాటిని ఇప్పుడు నీవు చూస్తావు. ఆత్మగర్భ, సమస్త ప్రాణుల్లో తగిన రీతిగా ఉన్న నన్ను తెలుసుకొని సేవించు. నీలో ఉండే పాపాలు తప్పులు తొలగిపోతాయి. పంచభూతాలు ఇంద్రియాలు అనే ఆశ్రయాలు లేకుండా జీవుని నిర్మలమైన అంతరాత్మనైనున్న నన్ను ఒక్కనిచే చూచే నరుడు మోక్ష మార్గంలో విలసిల్లుతాడు. బ్రహ్మాండంలో తమ కర్మలకు తగిన రీతులలో అనేక దేహాలను పొందే జీవ సమూహాన్ని సృష్టించే నీ మనస్సు నా పాద పద్మాలయందు ఆసక్తమై ఉండటం వలన రాజసగుణం వల్ల కలిగే పాపం ఉండదు. పితామహ, అంతేకాదు ప్రాణులు ఎల్లప్పుడూ పాపరహితుడైన నన్ను తెలుసుకోలేరు. తేజోమూర్తిని పరమాత్మను అయిన నన్ను దర్శించావు గదా. పంచభూతాలు ఇంద్రియాలు కల గుణస్వరూపునిగా జన్మయునిగా నన్ను నీ మనసులో ధ్యానించు. ఇంతకు ముందు నీ ఆసనంపై తామరతాడులోని రంధ్ర మార్గమున వెళ్ళి జలంలో నీవు చూడగోరిన నా స్వరూపము ఇదే. నీకిప్పుడు కనిపించిన నా స్వరూప సౌందర్యాలు దేవతలకు గాని ఆదిశేషునికి గాని శంకరునికి గాని చెప్పటానికి గాని ధ్యానించటానికి గాని అలవి గానివి. బట్టి బ్రహ్మ నా చరిత్రతో కథలతో విలసిల్లే మహిమాన్వితమైన జగత్తునే పవిత్రం చేసే స్తోత్రాన్ని ఎలాంటి సందేహాలు లేకుండా మనసులో నిలుపుకో. ఉత్తమ గుణాలు కలిగి లీలకై జగత్తులను కల్పించదలచే మహానిపుణుని అయిన నన్ను గుణునిగా స్తోత్రం చేశావు. బ్రహ్మ, నాకు సంతోషం కలిగింది. బుద్ధి మహిమతో మాన్యుడా, నీ మనస్సులో ఇతర చింతలు వదిలి ఈ సుందర శ్రేష్ఠ స్తోత్రాన్ని నీ బుద్ధిలో భక్తితో నిలుపుకో. అందువలన నీవు కోరిన కోర్కెలన్నీ తీరుతాయి. ముల్లోకాలను పవిత్రం చేసే ఈ మంగళకర స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేసినా విన్నా సమస్త కాంక్షలను పొందిన నేను దర్శనం ఇస్తాను. ఉద్యానవన స్థాపనం, చెరువులు త్రవ్వించటం, యోగ్యులకు ఉపనయనాలు వివాహాలు చేయటం, దేవాలయాలు కట్టించటం, భూదానాదులైన వివిధ దానాలు చేయటం, జపం, తపస్సు, వ్రతాలు, యోగాభ్యాసం, యజ్ఞాలు చేసినందువల్ల కలిగే ఫలితం నా స్తోత్ర పారాయణం వల్ల కలిగే ఫలితాలతో సమానం కాదు. ఇవన్నీ కూడా చేసిన ఫలితం కంటే 1000 రెట్లు ఫలితం స్వామి స్తోత్ర పారాయణం వల్ల కలుగుతుందట. ఎన్నో చెరువులు త్రవ్వించటం, యోగ్యులకు ఉపనయనాలు, ఎన్నో వివాహాలు చేయించటం, ఎన్నో వందల దేవాలయాలు కట్టించటం, వందల వేలు భూదానాలు వివిధ దానాలు చేయటం, ఎన్నో లక్షల జపం చేయటం, వ్రతాలు చేయటం వల్ల కలిగే ఫలితం మీ యొక్క స్తోత్ర పారాయణం వల్ల కలుగుతుందంట. అంటే ఈ భగవద్గీత, భాగవతం, నారాయణీయం ఇలాంటివి చదవడం వల్ల కలిగే ఫలితం నీ వందల వేల దానాలు, యజ్ఞాలు, పూజలు, వ్రతాలు చేసిన దానితో సమానం కాదట. అంతకు మించిన ఫలితం స్వామి యొక్క స్తోత్రాలు, స్వామి యొక్క కథలు వినడం వలన మనందరికీ లభిస్తుంది. ఆ స్వామి ఈ విధంగా చెప్తున్నారు. నేను జీవన సమూహాన్ని సృష్టిస్తూ జీవన సమూహాలలో నివసిస్తూ ఉంటాను. ప్రియమైన వస్తువులలోకెల్లా ప్రియస్తు సమూహంగా ఉండే నన్ను ఎల్లప్పుడూ భక్తితో ప్రేమతో ధ్యానించు. సమస్త లోకాలకు కారణమయ్యే బ్రహ్మ నాకు సంతోషం కలిగించటానికి నా లోపలనే దాగి ఉన్న ఏకమైన నిశ్చలమై ఉన్న జగత్తులన్నిటినీ సృష్టించు. అహంకారానికి మూలతత్వమైన ప్రకృతిని నీవు సృష్టించు అని బ్రహ్మదేవుడు వినేటట్లు ఆజ్ఞాపించి జన్మ సంసారం లేని విష్ణుదేవుడు అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత శ్రీహరి ఇచ్చిన వర ప్రభావంతో బ్రహ్మదేవుడు 100 దివ్య సంవత్సరాలు ఆ భగవంతుని ఉద్దేశించి భగవదర్పణగా తపస్సు చేసెను. ఆ సమయంలో ప్రళయకాల వాయువు చేత కంపించిన తన నివాసమైన పద్మాన్ని, వాయువును, జలాన్ని చూశాడు. తన తపశ్శక్తితో పెంపొందిన జ్ఞానబలంతో వాయువును బంధించాడు. జలమంతా ఒక్కమారే త్రాగాడు. తర్వాత ఆకాశం దాకా వ్యాపించి తాను కూర్చున్న కమలాన్ని చూచి
బ్రహ్మదేవుడు విద్వాంసులకు వంద్యుడు. ఆయన మనస్సులో రాక్షస శత్రువు. జలంలో విహరించేవాడు, చక్కని హారాలు దాల్చేవాడు, దేవతల నమస్కారాలు అందుకునేవాడు, లక్ష్మీ మనోహరుడు, అందగాడు, జనన మరణాల రూపం సంసారం దూరం చేసుకున్నవాడు, పుట్టుకను తొలగించేవాడు, పండితస్తుత పాత్రుడు, పాప శత్రువు అయిన శ్రీహరిని తలుచుకున్నాడు. బ్రహ్మ అలా స్వామిని స్మరించి ఆకాశంలో పద్మాన్ని చూశాడు. ఆ పద్మకోశంలో లీనమై ఉన్న లోక సమూహాన్ని చూశాడు. విష్ణుదేవుడు నియోగించాడని తనను భావించాడు. పద్మంలోకి వెళ్ళాడు. అందులో అంతకు ముందే ఉన్న 3 లోకాలను సృష్టించాడు. ఆ పద్మకోశంలో 14 భువనాలు కానీ అంతకంటే అధికంగాని విభజించడానికి వీలు ఉన్నది. కానీ భూలోకం, భువర్లోకం, సువర్లోకం 3గా మాత్రమే విభజించాడు. ఈ 3 లోకాలు కామ్యకర్మల ఫలితంగా ఏర్పడినవి కాబట్టి భోగలోకాలు. దేవతలు, పశుపక్షాదులు, నరులు, నానా విధాలైన స్థావరాలు మొదలైన నానా సృష్టులను బ్రహ్మదేవుడు చేశాడు. నిష్కామ కర్మలు చేసేవారికి తపోలోక, జనోలోక, సత్యలోకాలు కలుగుతాయి. వారికి కల్పాంతంలో ముక్తి లభిస్తుంది. ఈ విధంగా బ్రహ్మలోకాలను సృష్టించాడు. ప్రభు శ్రీహరి మహాప్రళయము జరిగిన తర్వాత బ్రహ్మకల్పము ప్రారంభమగును. ఆ బ్రహ్మకల్పము యొక్క ప్రారంభ సమయమున బ్రహ్మదేవుడు పైన పేర్కొనినట్లు నీ వలన జన్మించినాడు. అట్లే నీ యొక్క అనుగ్రహము వలనే వేదములను పొంది అంతకు ముందున్న కల్పమున ఉన్నట్లు సృష్టి చేయుటకు మొదలుపెట్టెను. స్వామి 1000 చతుర్యుగాల పరిణామము గల కాలము బ్రహ్మకు ఒక పగలు, అంతే పరిణామము గల కాలము ఆయనకు ఒక రాత్రి. ఇంతవరకును ఆయనకు ఇట్టి పగళ్ళు రాత్రులు ఎన్నియో గడిచిపోయినవి. రాత్రుల యందు అతడు తాను సృష్టించిన చరాచర జగత్తుతో పాటు నీలో విలీనమై నిద్రించును. బ్రహ్మదేవుడు ఇట్లు నిద్రించియుండు రాత్రియే నైమిత్తిక ప్రళయము అని అందురు. ఈ సమస్త విశ్వం ఆ పురుషోత్తముని మాయ చేతనే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో పుడుతుంది, పెరుగుతుంది, అంతమవుతుంది. రాత్రి గడిచిన తర్వాత నిద్రలేచి మేము నిత్య కృత్యములను ప్రారంభించినట్లు బ్రహ్మదేవుడు నైమిత్తిక ప్రళయము తర్వాత నీ అనుగ్రహం వలన పునఃసృష్టి చేయుటకు ఆరంభించును. భృగు మహర్షి మొదలైన చిరంజీవులు బ్రహ్మ వలననే నిద్రింతురు మరియు మేల్కొందురు. వారికి పూర్వస్మృతి ఉండును, ఇతర జీవులకు ఆ స్మృతి ఉండదు. ప్రస్తుతము బ్రహ్మదేవుని వయస్సులో సగమైన 70 సంవత్సరములు గడిచిపోయినవి. దీనిని పరార్థము అందురు. ఈ మొదటి పరార్థము గడిచిన పిమ్మట పగలు ప్రారంభమగుచున్నప్పుడు నీవు ప్రదర్శించిన విలాసములను ప్రస్తుతము వర్ణింతుము. బ్రహ్మదేవునికి మొదట పరార్థము యొక్క చివర పగలు గడిచిన తరువాత రాత్రి అయినప్పుడు అతడు నిద్రపోదలిచి నీ యందు విలీనమయ్యను. ఆ సమయమున సమస్త లోకములు నీ యందే విలీనమైనవి. అప్పుడు విశ్వమంతయు జలమయమై ఉండును. ఆ విశ్వమంతయు జలమయమై ఉండగా నీ యొక్క అంగభాగమైన శేషతల్పముపై పరుండి పరమానంద స్వరూపుడవగు నీవు యోగ నిద్రయందు మునిగియుంటివి. శ్రీమన్నారాయణ, ప్రళయ సమయమందు సమస్త శక్తులు నీలో విలీనమగును. ఆ సమయమున సమస్త జీవులకు ఆశ్రమైన నీవు కళాశక్తితో ఈ ప్రళయము చివరనున్న లేవు అని ఆజ్ఞాపించి నిదురపోయితివి. జగన్నాథ, నీ విట్లు ఒంటరిగా శేషతల్పముపై 1000 మహాయుగాలు కృతాది 4 యుగములను నీవు నిద్రపోతూ ఉన్నప్పుడు తొలుత నుండియు మేల్కొనియేయున్న కాలశక్తి బ్రహ్మరాత్రి గడిచిన తర్వాత తాను నిన్ను యోగ నిద్ర నుండి లేపినది. జలములందు నిద్రపోచున్న విశ్వనాథ నారాయణ, నీవు లేచి చూడగా సమస్త లోకములు నీ యందు విలీనమై కనిపించినవి. నీ యందు సూక్ష్మ రూపమున విలీనమై ఉన్న లోకములన్నిటినీ నీవు చూచితివి. స్వామి, శేషశయ్యపై పడుకుని ఉన్న నీ యొక్క నాభిరంధ్రము నుండి అర్ధ వికసితమైన ఒక దివ్య పద్మము ఉదయించినది. నీ యందు విలీనమైన సమస్త పదార్థములు సూక్ష్మ రూపమున దానిలో ఉండినవి.
ప్రభు, నీ నాభియందు అంకురించిన ఈ తామర మొగ్గ నీటి నుండి బయటికి వచ్చి వికసించినది. ఈ విధముగా బయటికి వచ్చిన ఆ పద్మము యొక్క కాంతి 4 దిక్కుల యందు వ్యాపించి అచటనున్న చీకటినంతా తొలగించినది. ప్రభు, నీ యోగ శక్తిచే ప్రభావితమైన ఆ కమలము మిగుల విచిత్రముగా ఉండెను. దాని దళములు బాగుగా వికసించి ఉండెను. పూర్వము బ్రహ్మదేవుని యొక్క ఆవిర్భవము ఈ కమలమునందే జరిగెను. నీ అనుగ్రహము వలననే ఆయనకు వేద రహస్యములు స్వయముగా అవగతమయ్యను. పరమాత్మ, గురువాయూర్పురా నిలయ శ్రీ మహావిష్ణు ఈ విధముగా బ్రహ్మకల్ప ప్రారంభమున చరాచర సృష్టి చేయుటకై బ్రహ్మదేవునిని ఆవిర్భింపజేసితివి. ఈ విధముగా అనంతమైన మహిమలున్న శ్రీకృష్ణ దేవా, నీవు దయతో నా రోగములన్నిటినీ పోగొట్టుము స్వామి. విధముగా బ్రహ్మదేవుడు ప్రళయాంతర జగత్సృష్టి ప్రారంభించను. ఆ తర్వాత జగత్సృష్టి ప్రాకార వర్ణనము, బ్రహ్మ సృష్టిని ఎలా మొదలుపెట్టెనో అవన్నీ వివరములు మనం 9వ దశకంలో తెలుసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ, జై గోవింద. శ్రీమన్నారాయణీయం శ్లోకాలు చదవడం వల్ల కలిగే ఫలితం కంటే తెంపు ఫలితం ఆ గురువాయూరప్పన్ ఈ అర్థాన్ని తెలుసుకునేవారు వినేవారికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై గురువాయూరప్పన్.